ఎంత ప్రమాదం తప్పిందమ్మా. అందుకే నీ పేరును అర్చన చేయించాను. అమ్మా, నేనిప్పుడు ఆ గుళ్ళో ఉన్న దేవతలో మిమ్మల్ని చూసుకున్నాను. ఎన్ని జన్మలైనా మీ రుణం తీర్చుకుంటూ మీ సేవ చేసుకుంటూ ఉండాలని ఆ దేవతకు మొక్కాను. నీదంత గొప్ప మనసని నాకు తెలుసమ్మా. అందుకే ఈ విషయం ఎలా మొదలు పెట్టాలో నాకు అర్థం కావటం లేదు. ఏ విషయమమ్మా? సవితిపూర్ ఎంత దుర్భరమైందో నీకు తెలియదు కదమ్మా. శివుడు నెత్తిన గంగను తెచ్చిపెట్టుకున్నాడన్న కోపంతో పార్వతి చచ్చిపోవడానికి సిద్ధపడింది. దేవతలే అణుచుకోలేని ఈ బాధ మనుషులు మనం ఎలా భరించగలం చెప్పమ్మా? మీరనేది అలివేలు, నా పేగు తెంచుకు నువ్వు పుట్టకపోయినా కన్న తల్లిలా నన్ను చూసుకుంటున్నావు. కాదనను, నీలో ఏ తప్పు లేదమ్మా. కానీ పద్మ సొసైటీలో తిరిగే పిల్ల సవితిని తెచ్చి నీ గుండెల మీద పెట్టాడంట కదా మీ ఆయన అని నలుగురు హేళన చేస్తుంటే అది భరించలేకపోతుందమ్మా. మొన్నేం జరిగిందో తెలుసా? చావటానికి సిద్ధపడి విషం తాగుతూ నా కంటపడిందమ్మా. ఇదిగో విషం సీసా. దాన్ని కోప్పడి లాక్కున్నాడు. ఇది ఇంట్లో ఉంటే ఏ ప్రమాదం జరుగుతుందని నా బొడ్లో దాచుకొని తిరుగుతున్నాడు. కానీ పద్మ రోజు రోజుకి కుమిలి కుసించిపోతుందమ్మా. దాని బాధ చూడలేక వీడు నీతో నీ భర్తను వదిలేసి వెళ్ళమ్మా అని చెప్పలేక నేను నరకం అనుభవిస్తున్నానమ్మా. ఈ విషయం తాగి నేనే చచ్చిపోదాం అనుకుంటున్నానమ్మా. ఇంకోసారి మీరు ఆ మాట అంటే నా మీదొట్టి. అది కాదమ్మా. ఇంకేం మాట్లాడకండి. ఈ సీసా మీ దగ్గర ఉండడం కూడా మంచిది కాదు. దీన్ని నేను అవతల పారేస్తాను. నీ ఇష్టం తల్లి. అమ్మా, నీ వల్ల ఓ పచ్చని కాపురంలో చిచ్చు రేగిందన్న బాధతో త్యాగం చేసి పద్మకి న్యాయం చేద్దామన్న ఉద్దేశంతో నువ్వు ఈ విషయం తీసుకుని ఏ అఘాయిత్యం చేసుకోకు. నా గుండె పగిలిపోతుందమ్మా. అమ్మా, నా ఆయుష్ నా బిడ్డకి వారికి పూసి వాళ్ళని చల్లగా చూడు తల్లి. నా చేతికి మట్టి అంటకుండానే పని పూర్తయింది. నీ వర్తన మా పొలిటికల్ బ్రెయిన్ అంటే మజా కన్నా. ఊరుకోండి. అసలు మీకు విషయం పెట్టి చంపాలనుకునే శత్రువులు ఎవరున్నారు అత్తయ్య గారు? బాబు, పద్మ అలివేలు నా రెండు కళ్ళు అనుకున్నాను. ఏ తల్లి చేయనంత గొప్ప మనసుతో నా బిడ్డ సవితిని నా ఇంట్లో పెట్టుకున్నాను. ఏ లోటు రాకుండా చూసుకుంటున్నాను. అది అర్థం చేసుకోలేక ఈవేళ నన్ను రేపు నా బిడ్డను చంపి ఈ ఆస్తితో కులకాలని ఇదంతా అలవేలే చేసింది బాబు. నా మీద అంత అబండ వేకండమ్మా. నేను అలాంటి దాన్ని కాను అమ్మా. నేను మిమ్మల్ని కన్న తల్లిలా చూసుకుంటున్నానమ్మా. నేను అలాంటి దాన్ని కాను అయ్యా. నాకే పాపం తెలియదు అయ్యా. నాకు అలివేలు, ఆస్తి మీద ఆశతో తొందరపడి ఉంటావు. నిజం ఒప్పుకుంటే క్షమించలేనంత కఠినరాలి కాదమ్మా. రఘు కూడా చాలా మంచివాడమ్మా. నిన్నేమీ అనడు. చేసిన తప్పు ఒప్పుకో. ఒప్పుకోమ్మా. నాన్నగారు, నాన్నగారు, అమ్మ లాంటిది కాదు. డాడీ, ఇంట్లో ఏదో రాజకీయం ఉందన్న అనుమానం. రాజకీయం లేదు, రంపపొడి లేదు. ఇదంతా ఈ దరిద్రాలు చుప్పనెత్తాను. అమ్మా, మీ చనిపోవాలని తెచ్చుకునే విషయం చేశాని నిన్ను నేను గుడి దగ్గర తీసుకున్న తర్వాత ఈ ఇంట్లో ఉండే అర్హత నాకే లేదని మనస్ఫూర్తిగా చనిపోవాలనే నిర్ణయానికి వచ్చి రాత్రి నేనే ఆ విషయం తాగి పడుకున్నాను. కానీ కానీ ఆ సీసాల విషయం ఎలా మారిపోయిందో నాకేం తెలీదు. ఇది నిజం, నన్ను నమ్మండి. అమ్మో అమ్మో అమ్మో,
నేను విషయం తీసుకోవాలనుకోవడం ఏమిటి? ఆ సీసా నువ్వు తీసుకోవడం ఏమిటి? ఇదంతా కట్టుకథ. అయినా సీసాలోని విషయాన్ని ఎవరు మారుస్తారు? నాన్నగారు, మార్తి ఏం చేసినా మంచి పని చేస్తుంది నాన్నగారు. చూసారా అల్లుడు గారు, ఇదంతా నాటకం ఆడిస్తుందా? అత్తయ్య గారు, మీరు అలివేలు కలిసి గుడికి వెళ్ళిన మాట నిజమేనా? నిజమే. మీతో పాటు విషం సీసా తీసుకెళ్ళిన మాట నిజమేనా? నిజమే. ఆపండి. ఇప్పుడు అర్థమైంది మీ రాజకీయం. అది కాదు అల్లుడు గారు. Shut up. ఎవరికి తెలియకుండా అలివేలను చంపాలనుకున్న మీ నీచమైన ఆలోచన మారుతి పసిగట్టింది కాబట్టి అలివేల్ని బతికించి మిమ్మల్ని చంపాలనుకుంది. ఈ కోతి చేస్తున్న చూసి నన్ను అనుమానిస్తావా? మారుతికి మాటలు రాకపోయినా మనుషుల కన్నా గొప్పదనిపించుకుంది. మాయా, ఏదో పొరపాటు జరిగిపోయింది, ఊరుకో. అలివేలు, ఇంతకాలం నేను ఊరుకోబట్టే అంతా ఈవిడ ఇష్టారాజ్యం అయిపోయింది.